స్టేషన్ ముందు గ్యాదర్ అయిన జనాన్ని, అభిమానుల్ని, స్థానిక ప్రజల్ని, పోలీసుల్ని మొత్తం ఒకసారి దృశ్యాల్లో చూపించండి. పోలీస్ స్టేషన్ ముందు అడవుడు ఎట్లా ఉందనేది ఒక్కసారి నేను మొత్తం ఇక్కడ ఎట్లా ఉంది ఈ సిచ్యువేషన్ అది ఒక్కసారి నేను కెమెరాలో చూపిస్తాను. ఎస్, ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు దృశ్యాలు చూడండి. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులతో పాటు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న జనాలతో పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. ఒకసారి దృశ్యాలు చూడండి. తీసుకొని వచ్చాను, నేను సేవ్ చేశాను, ఇట్లా తీసుకెళ్ళాను, అంత లోపల ఇట్లా అయింది సార్. ఎస్ఐ మేడం బాబుని సేవ్ చేశాను నేను. లోపల బాబుని వెళ్ళిపోదాం అనే లోపల అలా మదర్ అంటే మాకు తెలియదు. అది మేము ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామో అక్కడికి 2:30కి మాకు తెలిసింది. అది కూడా మేడం, ఎస్ఐ మేడం ఒక ఫోటోజ్లు పెడితే ఈ ఫోటోస్ కరెక్టా కాదా అంటే అప్పుడు అక్కడ ఫోటో పెట్టినాక అప్పుడు మాకు క్లియర్ అయింది. సమయంలో అదే సమయంలో ఒక్కసారి కూడా తోసుకొని వచ్చేసారా? మొత్తం అందరు బాన్సర్లు ఒక్కరు రాలేదు సార్. ఫ్రాండ్ చెప్తున్నా, ఒక్కరు బౌన్సర్లు అంతా పెట్టుకున్నానని చెప్పాడు పోలీసులకి అల్లు అర్జున్. ఎవరు అల్లు అర్జున్ నేను వచ్చినప్పుడు బౌన్సర్స్ ఉన్నారని చెప్పారు సార్. ఆయన వచ్చినప్పుడు బాబు మళ్ళీ కింద పడినప్పుడు ఒక బౌన్సర్ ఎందుకు లేరు సార్? మేడం ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బాబు కింద పడిపోయినప్పుడు అల్లు అర్జున్ ఏమన్నా చూసాడా? ఎవ్వరు రాలే, అందరు లోపలనే ఉన్నాం. లోపలికి వెళ్ళిపోయారు, సినిమా చూశారు. సినిమా అయిపోయాక బయటికి వెళ్ళేవారు, ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికి మాకు తెలియదండి, మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను, ఎస్ఐ మేడం, కానిస్టేబుల్ గారు ఉండే, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది, ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానే మేడం ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం, మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు. మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు అంటే మేడం అడిగితే మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫోటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించండి అంటే అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది? చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా, బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకు. ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. బాబు స్లో తప్పిపోయింది, మొత్తం కింద చీరల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా. పోలీసులు వచ్చి సిపిఆర్ చేశారు అప్పుడు ఆ క్షణంలో పోలీసులు మేడం వాళ్ళే చేశారు, సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు. మరి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎవ్వరు లేరు సార్ అప్పటికి. మేము వెళ్ళిపోయాము, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాము. ఎవ్వరు లేరు అప్పటికి, ఎవ్వరు రాలే. ఒక బౌన్సర్ రాలేనా, ఎవరు అర్జున్ రాలే. మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాం. 3 గంటలు ఏం మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్ ముందు హడావిడంతా చూపించండి. రానా చూసాడో నాకు తెలియదు సార్. లోపలికి వెళ్ళి అయితే బయటికి వెళ్ళే ఒక బౌన్సర్ ఒకసారి పోలీస్ స్టేషన్ ముందున్న హడావిడి నేను ఒకటి